ఏదో మనం ఏదో అందరూ ఫాలో అవుతున్నారు. ఈ రోజు జడ్జిమెంట్ చూస్తే నాకు నిర్ఘాంతపోయాను. నిజమే, వాళ్ళు రావటం లేదు. ఎవరు ఇప్పుడు కోర్టులో కూడా కేంద్ర ఎన్నికలు స్పష్టంగా అడిగారండి. ఒక మాట బెనిఫిషరీస్ ఎవరైతే కేసు వేసారో వాళ్ళు అడిగారు, అమ్మా మీకు ఇన్పుట్ సబ్సిడీ రావట్లేదని బాధగా ఉంది కదా, మరి 5 మాసాలు ఎందుకు వెయిట్ చేశారు? జనవరి 23వ తారీఖు బటన్ నొక్కినప్పుడు రాకపోతే వారం 2 వారాల్లో 5 మాసాలు వెయిట్ చేసి ఈ రోజు కోర్టు ఎందుకు వచ్చారు? 5 మాసాలు వెయిట్ చేసిన వాళ్ళు ఇంకో 5 రోజులు వెయిట్ చేయలేరా? 13వ తారీఖు లోపు వస్తేనే ఈ సమస్యలన్నీ తీరిపోతాయా? కేంద్ర ఎన్నికల సంఘం యొక్క లాయర్ గారు అడిగిన ప్రశ్న జడ్జిమెంట్ కాపీలో రాశారు. అది జడ్జి గారు 5 మాసాలు వెయిట్ చేసింది మీరు 5 రోజులు వెయిట్ చేయడానికి ఏంటి ఇబ్బంది? దీన్ని ఏంటి పద్ధత నాకేం కనపడటం లేదు అని కేంద్ర ఎన్నికల సంఘం భావన. కేంద్ర ఎన్నికల సంఘం 1కి 10 సార్లు అడుగుతుంది. మీకు ఎన్నికల ప్రవర్తన నియమాలు వస్తుందని తెలుసు. మార్చిలో ఏ సమయం ఎన్నికల ప్రవర్తన నియమాలు వస్తుందని తెలుసు. తెలిసినప్పటికీ జనవరిలో నొక్కిన బటన్ కూడా మీరు డబ్బులు ఇవ్వకుండా ఉత్తి బటన్ నొక్కి మోసం చేస్తూ ఇప్పుడు తగుదరమ్మా అని చెప్పి 3 రోజుల్లో ఉంది. అదేదో మొత్తం భూకంపం బదులైపోతుంది, స్కైలాబ్ మేలుపడిపోతుంది, 13వ తారీఖు లోపు ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలతో అతలాకుతలం అయిపోతుంది అని మీరు ఏదైతే వాదన చెప్తున్నారో కోర్టులో, ఆ వాదనతో మేము ఏకీభవించటం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన భావన. ఎందుకంటే మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి నిబద్ధత ఉంది. ఎందుకంటే ఈ సమయంలో ఆ 10,000 కోట్లు 9,432 కోట్లు ఈ సమయం ఎలక్షన్ టైంలో 3-4 రోజుల ముందు ఎన్నికల టైంలో చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని అభ్యర్థులు సమాన అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు వెయిట్ చేశారు, 4 రోజులు వెయిట్ చేయలేరా అని కోర్టులు అడుగుతున్నారండి. ఇది ఇప్పుడు చెప్పండి, ఎవరిని మోసం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తున ఆ యొక్క లబ్ధిదారుని నిండా ఉంచింది ఆయన, తప్పంతా చేసింది ఆయన, మోసం చీటి. నా ఉద్దేశం అయితే ఆయన మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఐఎమ్ సారీ టు సే దట్ ఆయన మీద చీటింగ్ కేసు పెట్టాలి ఉత్తుత్తి బట్టలు నొక్కి. రైట్.